జ్యోతి నీవేనురా నా మదిలో వెలిగించరా నీ నామమే నా ప్రాణము నన్నింక కరుణించి కాపాడుము నన్నింక కరుణించి కాపాడుము. స్వాగతం స్వాగతం స్వాగతం. జ్ఞానజ్యోతి టీవీ కార్యక్రమానికి ప్రేక్షక సహోదరులారా ప్రేమతో మీ అందరిని ఆహ్వానిస్తున్నాను. ఈ జ్ఞానజ్యోతి టీవీ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంది అని విశ్వసిస్తూ దైవ సేవకుడిగా మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. దేవుని మాటలు వినుట వలన విశ్వాసము కలుగుతుంది. విశ్వాసములో విజయం, విశ్వాసములో స్వస్థత, విశ్వాసములో అభివృద్ధి కలుగుతుంది. ఈరోజు దైవవర్తమానము జ్ఞాన జ్యోతి టీవీ కార్యక్రమం ద్వారా మీకు తెలియచేయడానికి ఆత్మతో ప్రేరేపించబడుతున్న యవనస్తులు బ్రదర్ సమూచంద్ గారు మరి దేవుని యొక్క వర్తమానం మనకు అందించబోతున్నారు. దేవుని వాక్యం విని ఆధ్యాత్మికమైన మేలు పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? అయితే వెంటనే ఈ కార్యక్రమానికి త్వరపడి రండి. దేవుడు మిమ్మల్ని జ్ఞానజ్యోతి టీవీ కార్యక్రమం ద్వారా ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. దేవుని నామం పేరట కాంతి టీవీ ప్రేక్షకులకు మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. ఈ దినము గడిచిన ఎపిసోడ్లో విశ్వాసం గూర్చిన అమూల్యమైన సత్యాలను మనం ధ్యానం చేసుకున్నాం. ఈ దినము దేవుని విలువైన మాటల్లో లేఖన భాగంలో సహవాసము అనే అంశం గురించి మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దానికంటే ముందుగా వీక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ప్రార్థనతో ఈ వాక్య పరిచయను ప్రారంభించుకుందాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడును కృపగలిగిన ప్రేమ కలిగిన దేవా, నీ శ్రేష్ఠ ఉన్నత నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీవిచ్చిన ఇంత అమూల్యమైన అవకాశాన్ని సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ వాక్యము ఎంత విలువైనదో, ఆ వాక్యము ఎందరి హృదయాల్లో చొచ్చుకొని పోవుటకు సిద్ధముగా ఉన్నదో మేము ఎరిగిన వారము తండ్రి. ఈ వాక్య పరిచర్య ద్వారా అనేక ఆత్మలు నీ వైపు తిరుగుటకు, అనేక ఆత్మలు నీతో సహవాసంలో ముందుకు కొనసాగుటకు ఈ వాక్య పరిచర్యను సాధనంగా వాడుకోనండి. ఆది నుంచి అంత్యం వరకు మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఈ పరిచర్యను జరిగించమని వినే వీక్షకులు హృదయాలు కదిలింపబడి నీతో సహవాసంలో ముందుకు కొనసాగులాగున నీ కృపయు ప్రసన్నత వినివారందరిపైన ఉంచమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని మాటలను ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఈరోజు మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించే వర్తమానము ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవునికి స్తోత్రం. మనం గమనించవచ్చు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. తర్వాత వచనంలో మనం చూస్తాం, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకుని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. దేవునికి స్తోత్రం. ఈరోజు విలువైన మాటను మనం ధ్యానం చేసుకుంటున్నాం. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ప్రియ నా విశ్వాసులారా, ప్రియ స్నేహితులారా, గమనించండి, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనతో సహవాసం చేసే మనం అందరము వెలుగు సంబంధులుగా ఉంటాము తప్ప చీకటిలో మనం ఎన్నడూ ప్రయాణం చేయము. యేసుక్రీస్తు నందలి విశ్వాసులను పిలువబడుతున్న ప్రతి ఒక్క విశ్వాసికి ఈరోజున విలువైన మాట ఏమిటి? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమూ లేదు. ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పి మన జీవితాల్లో చీకటి ఉంటే అది ఏమాత్రము మనము సత్యము పలుకుచున్న వారము కాదని వ్యక్తపరుస్తుంది. గమనించండి, వాస్తవానికి చీకటి అంటే ఏమిటి ఈరోజు మనం లోతుగా వెళ్ళి మనం గ్రహిద్దాం. చీకటి మన జీవితాల్లో పాపము ఒక చీకటి, మన జీవితాల్లో దుఃఖం ఒక చీకటి, మన జీవితాల్లో శాపం ఒక చీకటి, మన జీవితాల్లో రోదన ఒక చీకటి, మన జీవితాల్లో వ్యాధి ఒక చీకటి, మన జీవితాల్లో మనకు ఇష్టం లేనిది, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నది అంటే అది కేవలము చీకటి సంబంధమైనది. గమనించండి, యేసుక్రీస్తు అంటాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎస్, యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడంటే లోకమంతటిలో చీకటి ఉన్నది, లోకములో చీకటి ఉన్నది. మనము చీకటి సంబంధులమైతే మనం లోక సంబంధం అయిపోతాం. కానీ బైబిల్ చెప్తుంది మనం వెలుగు సంబంధులం. మొదటి దశలోనిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనంలో ఇలా రాయబడి ఉన్నది, మనం చూద్దాం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులై ఉన్నారు,
మనము రాత్రి వారము కాము, మనము చీకటి వారము కాదని బైబిల్ సెలవిస్తుంది. మనము పగటి సంబంధులము కానీ రాత్రి సంబంధులము కాదు, వెలుగు సంబంధులము కానీ చీకటి సంబంధులము కాదు. ఈరోజు నా ప్రియ స్నేహితులారా, మీతో నేను మాట్లాడాలనుకునే ముఖ్యమైన విషయం ఏమిటంటే సహవాసము. వాస్తవానికి మనం ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే ఒక వెలుగు సమీపంలోనికి మనం వెళ్ళేటప్పుడు మన ముఖము ప్రకాశింపబడుతుంది, ఇంకా తేజమయంగా మనం కనబడతాం. కానీ ఒక వెలుగుకి మనం దూరం అవుతున్న కొలది మన జీవితాల్లో వెలుగు కూడా తగ్గిపోతూ ఉంటుంది. అదే మాదిరిగా యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయనకు సమీపముగా మనం వచ్చినప్పుడు, ఆయనకు సమీప సహవాసము కలిగి మనం జీవించినప్పుడు మన జీవితాలు వెలిగింపబడతాయి. పాపమునకు దూరముగా ఉండగలుగుతాం, శాపమునకు దూరముగా ఉండగలుగుతాం, బలహీనతలకు, వ్యాధులకు, అప్పులకు, కష్టాలకు మనము దూరంగా ఉండగలుగుతాం. ఒకవేళ మీ జీవితంలో చీకటి ఉన్నదంటే, ఒకవేళ మీ జీవితంలో వ్యాధులు ఉన్నదంటే కారణం ఒకటే, అది దేవునిలో లోపము కాదు, అది నీ సహవాసములో లోపం. దేవునితో సహవాసం చేసేవారు నిరంతరం వెలుగులోనే జీవిస్తారు. అందుకే మనం బైబిల్ గ్రంథంలో ఏ చోట చూసినా పౌలు జీవితంలో చీకటి అనేది లేనట్లుగా మనం చూస్తాం. పత్రికలన్నిటిలో వాస్తవానికి క్రొత్త నిబంధనలో పౌలు గారు 14 పత్రికలు రాశారు. ఆ పత్రికలన్నిటిలో కూడా ఆయన ఏనాడు చీకటిని కలిగినట్టుగా మనం చూడం. ఎందుకంటే పౌలుకు కలిగిన ప్రత్యక్షత, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో సహవాసం చేసే మనం ఒకవేళ చీకటిలో జీవిస్తే నా ప్రియ స్నేహితులారా, నీ సహవాసంలో లోపం ఉన్నదని అర్థం, నీ సహవాసంలో ప్రత్యక్షత లేదని అర్థం, నీ సహవాసము దేవునికి అనుకూలముగా లేదని అర్థం. నా ప్రియ స్నేహితులారా, కొన్ని నిమిషాలు ఇంకా లోతైన అంశాలను ధ్యానం చేసుకుని మనం ముందుకు కొనసాగిపోదాం. యోహాను రాసిన సువార్త 1వ అధ్యాయము 5వ వచనంలో ఈ మాట అంటాడు, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది. ఈ లోకంలో యేసుక్రీస్తు వెలుగు ప్రకాశిస్తుంది. ఈ లోకంలో యేసుక్రీస్తు వెలుగు ప్రతి ఒక్కరికి ప్రజ్వలింపచేయబడుతుంది. కానీ ఈ సంబంధమైన దేవత, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు, ఇహ సంబంధమైన దేవత వారి మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. ఈ లోకంలో యేసుక్రీస్తు మరణ పునరుద్ధానము ద్వారా మన జీవితాల్లోనికి, ఈ లోకంలోనికి వచ్చిన వెలుగును మనకు కనబడకుండా ఇక సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. చాలామంది విశ్వాసులు, చాలామంది లోకస్తులు ఈ గుడ్డితనంలోనే ఉండిపోయి దేవుడు మనకిస్తున్న వెలుగుని మనం పొందుకోలేకపోతున్నాం. ఈరోజు చాలామంది క్రైస్తవులు నేను దేవునికి పవిత్రముగా, దేవునికి పరిశుద్ధముగా, దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి జీవించాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. నేనైతే దైవ సేవకునిగా అనుభవపూర్వకంగా చెప్పే మాట ఏమిటంటే, మీరు ప్రయాసపడినంతకాలము దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించలేరు. మీరు కష్టపడినంతకాలము దేవుని అనుకూలమైన జీవితాన్ని జీవించలేరు. ఎందుకంటే నేను అనేవాడు ఏనాడు విజయాన్ని సాధించలేడు. అందుకే పౌలు అంటాడు, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు. మిమ్మల్ని మీరు మర్చిపోవాలి, నేననే తత్వాన్ని తీసేయాలి. మనం ఆశీర్వదించబడాలి అంటే, మనం దీవించబడాలి అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము చివరి వచనంలో ఉంటుంది, క్రీస్తు పోలికగా మీరు మార్చబడతారు. వెన్ యూ విల్ చేంజ్ టు హిస్ ఇమేజ్. ఎప్పుడు ఆయన పోలికగా మార్చబడతారు? మనము ఆయన వెలుగును ప్రతిఫలింప చేసుకున్నప్పుడు, ఆయన వెలుగును మన వైపు ప్రజ్వలింప చేసుకున్నప్పుడు మనము ఆయన పోలికగా మార్చబడతాం. ఈరోజు దేవునికి అనుకూలమైన భక్తి జీవితాన్ని జీవించాలంటే, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలంటే వాట్ యు హ్యావ్ టు డూ, నువ్వేమి చేయాలి? ఒక్క మాట చెప్తున్నాను, నేనే అనే వ్యక్తిని తీసేయండి, నేను అనే ఆలోచనలు తీసివేయండి. పూర్తిగా క్రీస్తు మీద దృష్టి పెట్టడానికి ఇష్టపడండి. ఆయన మాత్రమే లోకానికి వెలుగై ఉన్నాడు, ఆయనలో మాత్రమే వెలుగున్నది. ఆయనతో సహవాసం చేసినప్పుడు, ఆయనతో సత్సంబంధము కలిగి ఉన్నప్పుడు, నిరంతరము ఆయనతో మాట్లాడుతూ సంభాషణ చేసినప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఉన్న చీకటి నీకు తెలియకుండానే కనుమరుగైపోతుంది. ఈరోజు మన జీవితాల్లో అట్టి వెలుగు కావాలి అంటే మనమందరము ఈ లోక సంబంధులుగా కాక వెలుగు సంబంధులుగా క్రీస్తుతో సహవాసం చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక సందర్భాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ధ్యానం చేసుకుంటే ఇక్కడ అద్భుతమైన సందర్భం మనకు కనబడుతుంది. యేసు ఒలీవ కొండకు వెళ్ళెను. తెల్లవారుగానే యేసు తిరిగి దేవాలయంలోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరు గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను. అటివానికి రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించను గదా. ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన
మీద నేరము మోపవలనని ఆయన్ను శోధించుచు ఇలాగు అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏవో వ్రాయిచుండెను. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదటి ఆమె మీద రాయ వేయవచ్చునని వారితో చెప్పెను. మరలా వంగి నేల మీద వ్రాయిచుండెను. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారు వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళేరి. యేసు అక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారు ఎక్కడ ఉన్నారు? ఎవరు నిన్ను శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. మరలా యేసు, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పాప రోత జీవితంలో ఉన్న వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు యొద్దకు తీసుకుని వచ్చినప్పుడు కొంతమంది పరిసయ్యులు యేసుక్రీస్తుని పరిశోధన చేయుటకై, యేసుక్రీస్తుని శోధించుటకై వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని తీసుకువచ్చారు. పూర్వకాలము మోషే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచారమందు ఎవరైనా పట్టబడినట్లయితే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపవలసిన ఒక ఆచారము, ఒక ఆజ్ఞ ఉన్నది. ఆజ్ఞ ప్రకారము యేసుక్రీస్తు వద్దకు ఈ స్త్రీని తీసుకుని వచ్చారు. అప్పుడు యేసుక్రీస్తు చేయవలసిన పని ఏమిటి? మొదట ఒకవేళ సరే మోసే ధర్మశాస్త్ర ప్రకారము మీరు ఈ స్త్రీని రాళ్లతో కొట్టండి అంటే, అదే సందర్భంలో ఆ స్థానంలో కూర్చుని శాంతిని ప్రకటిస్తున్న యేసు, క్షమాపణని ప్రకటిస్తున్న యేసు, దీవెనలు ప్రకటిస్తున్న యేసు ప్రకటించే వారికి ఏమని సమాధానం చెప్పుకోగలడు? లేదా ఒకవేళ కొట్టకండి అని చెప్పినట్లయితే మోషే ధర్మశాస్త్రాన్ని ధిక్కరించిన వాడు అవుతాడు. రెండు సందర్భాల్లో ఏది చేస్తాడు అని పరిసయ్యులు ఆయన్ని శోధించుటకు తీసుకుని వచ్చారు. అయితే యేసుక్రీస్తు చాలా విలువైన మాట అన్నాడు. సరే కొట్టండి, అయితే మీలో పాపము చేయని వారు ఎవరున్నారో వారు మొదటి రాయిని విసరండి అని వారితో చెప్పినప్పుడు ఒక్కొక్కరిగా వెలుపలకు వెళ్ళిపోవసాగారు. అయితే యేసుక్రీస్తు ఆ స్త్రీతో అంటాడు, అమ్మా, గమనించండి, వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ, పాప కోప జీవితంలో ఉన్న స్త్రీ, పాత రోత జీవితాన్ని అనుభవిస్తున్న స్త్రీని అమ్మాని మధురమైన స్వరముతో దేవుడు పిలిచాడు. అమ్మా, నేను ఎవరు నువ్వు శిక్షించలేదా అనగానే ఆ స్త్రీ అంటుంది, ఎంతకాలము చూసిన పురుషులందరినీ వేరొక దృక్పథంతో, వేరొక ఆలోచనలతో ఈ స్త్రీ చూసి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తుని తన తేజస్సుతో కూడిన ముఖాన్ని, ప్రేమ సౌందర్యంతో కూడిన ముఖాన్ని చూసిందో వెంటనే, ప్రభువా, నన్ను ఎవరునూ శిక్షించలేదని సంతోషముతో, ఎంతో ఆప్యాయతతో యేసుక్రీస్తుతో మాట్లాడినట్టుగా ఈ సందర్భాన్ని మనం చూస్తాం. ఈ సందర్భం అయిన తరువాత యేసుక్రీస్తు ఆ దేవాలయములో నుండి వెలుపలికి వచ్చినప్పుడు వారితో ఈ మాట సెలవిస్తున్నాడు. యేసు మరలా, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుందురని వారితో చెప్పను. గమనించండి, యేసుక్రీస్తు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన్ను వెంబడించేవారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉందిరని వారితో చెప్పను. దేవునికి స్తోత్రం. ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకుంటే సరిపోదు. గుర్తించండి, చాలామంది జీవితాల్లో నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నేను యేసయ్య నమ్ముకున్నాను, జీవితంలో ఆశీర్వాదం లేదు, నేను యేసయ్య నమ్ముకున్నాను, నా జీవితంలో దీవెన లేవు, నేను యేసయ్య నమ్ముకున్నాను కానీ నా బ్రతుకు మారడం లేదు. ఎలా మారుతుంది? యేసయ్య నమ్ముకుంటే మారిపోదమ్మా. యేసయ్య వెలుగై ఉన్నాడు. కాకపోతే ఆ వెలుగు నువ్వు వెంబడించేవాడవైతే, ఆ వెలుగు నువ్వు వెంబడించేదానివైతే నీ జీవితంలో ఆయన వెలుగు జీవమును కలిగి నువ్వు జీవించగలుగుతావు. నా ప్రియ స్నేహితులారా, గమనించండి, చాలామంది నేను యేసయ్యను నమ్ముకున్నాను కానీ నా బ్రతుకులో మార్పు లేదంటారు. ఒకసారి మీరు గమనించండి, మన యేసుక్రీస్తుతో సహవాసం మీకు ఎలా ఉన్నది? నీ మధ్య, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మధ్య ఎటువంటి సత్సంబంధం కలిగి మీరు జీవిస్తున్నారు? కొంతమంది అంటూ ఉంటారు, నేను నిరంతరము దేవునితో సహవాసం చేస్తున్నానండి, నేను దేవునితో ఎప్పుడు మాట్లాడుతుంటానండి, నేను దేవునితో ఎప్పుడు మంచి బంధాన్ని కలిగి ఉంటానండి, అయినను నా జీవితంలో ఈ శోధనలు పోవడం లేదనండి, అయినను నా జీవితంలో ఈ శోధనలు పోవడం లేదండి అని కొంతమంది ప్రశ్న, యోబు వంటి ప్రశ్నలు వేసేవారు చాలామంది ఉంటారు. అయితే అటువంటి వారి గురించి బైబిల్ గ్రంథంలో 1 యోహాను రాసిన పత్రికలోనే మనం చూసినప్పుడు 6వ అధ్యాయంలో మాట ఉంటుంది, ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. ఒకవేళ దేవుడితో నేను సహవాసం చేస్తున్నానని చెప్పి నీవు జీవితంలో చీకటిని అనుభవిస్తున్నట్లయితే నా సహోదరి సహోదరుడా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఇది వాస్తవం. మనం సహవాసం చేస్తే చీకటిలో ఉండము.
మనం సహవాసం చేస్తే బలహీనతలతో ఉండము, మనం సహవాసం చేస్తే వేదనలో ఉండము. గమనించండి, వెలుగుకు దగ్గరైన వారు ఎవ్వరూ చీకటిని అనుభవించరు. యేసుక్రీస్తుకు సమీపమైన సంబంధము కలిగిన వారు, యేసుక్రీస్తుకి మంచి సహవాసము కలిగిన వారు ఎన్నడూ చీకటిలో నడువరు. ఇది దేవుని వాక్కు. ఒకవేళ మనుషులు రకరకాల ఆలోచనలు చెప్పవచ్చు, మనుషులు వారి యొక్క అభిప్రాయాలను చెప్పవచ్చు, లేకపోతే వారి ఇంటెలిజెన్స్ను ఉపయోగించవచ్చు. బట్ వన్ థింగ్ ఐ వాంట్ టు సే టు యు ఆల్, మీతో నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. యోహాను రాసిన సువార్త 17వ అధ్యాయం 17వ వచనం మాట ఉంటుంది, సత్యమందు వారిని ప్రతిష్ఠింప చేయండి, నీ వాక్యమే సత్యము. దేవుని వాక్యము సత్యము, అందులో అబద్ధం ఉండదు. ఆయన చెబుతున్నాడు, ఆయన సత్య వాక్యముతో చెబుతున్నాడు, నాతో సహవాసం చేసేవారు చీకటిలో ఎన్నడూ నడవరు. ఈరోజు ఎలా పాపం నుండి నేను బయటపడాలి, ఈరోజు ఎలా పాపం నుండి నేను బయటపడాలి. అనేక మంది యవనస్తులు ఈ రోత లోకంలో, ఈ భయంకరమైన లోకంలో ఏ విధముగా పాపం నుండి బయటపడాలని ప్రయాసపడుతూ ప్రయత్నం చేస్తూ ఉన్నవారు అనేక మంది మన జీవితాల్లో చూస్తాం, మన కుటుంబాల్లో చూస్తాం, మన బంధువుల్లో చూస్తాం. చాలా వర్గాల్లో మనకు తెలిసిన వారిని పాపపు జీవితంలో నుంచి బయటికి రావాలని ఆశపడే యవనస్తుని అనేక మందిని చూస్తాం. కానీ రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో ఉంటుంది, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియూ లేదు. గమనించండి, ఈ లోకంలో నీ శరీరంలో మంచిదేమీ లేదు. కాకపోతే నీ జీవితంలో మంచి కావాలి అనుకుంటే, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలి అనుకుంటే, నీ జీవితంలో వెలుగు కావాలంటే ఫస్ట్ యూ హ్యావ్ టు హ్యావ్ గ్రేట్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నీకు సత్సంబంధము కలిగి ఉండాలి, దేవునితో నీవు సహవాసము కలిగి ఉండాలి. సహవాసము లేకుండా నీలో పాపము నువ్వు దూరం అవ్వడానికి ప్రయత్నిస్తే అది ఎన్నటికీ సాధ్యము కాదు. యేసుక్రీస్తు సహవాసం చేయాలి, నిరంతరము వాక్య పరిచర్యలో ముందుకు కొనసాగాలి, నిరంతరము ఆయన మందిరానికి విడువక కొనసాగాలి. ఎందుకంటే ఆయన మాటలు జీవాన్ని ఇస్తాయి. యవనులు దేని ద్వారా వారి నడతలు శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యాన్ని వినుట వల్లే కదా. గమనించండి, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పించండి. యవనులు దేని చేత వారి నడతలు శుద్ధి చేసుకుంటారు? ఆయన వాక్యము విని దాన్ని గ్రహించుట చేతనే కదా. ఈరోజు వాక్యము ప్రతి ఒక్కరి హృదయంలో పదిలిపరచబడినట్లయితే, మనమందరము సత్యమైన వాక్యాన్ని గ్రహించగలిగినట్లయితే ఆయనతో మంచి సహవాసాన్ని కలిగి ఉంటాం. మంచి సహవాసము ఎప్పుడూ చీకటిని మనకు దూరం చేస్తుంది. ఈరోజు మీ అందరికీ నేను తెలియజేయ ముఖ్యమైన వర్తమానం ఏమిటంటే, ఎన్నడూ మీ జీవితంలో చీకటి ఉండకూడదు అంటే, ఎన్నడూ మీ జీవితంలో పాపము ఉండకూడదు అంటే, ఎన్నడూ మీ జీవితంలో దేవునికి ప్రతికూలమైన పరిస్థితులు జరగకూడదు అంటే, యూ హ్యావ్ టు డూ వన్ థింగ్. మీరు ఒకటి చేయాలి. యూ హ్యావ్ టు హ్యావ్ గుడ్ రిలేషన్షిప్, గుడ్ ఫెలోషిప్ విత్ ఆ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన యేసుక్రీస్తుతో మంచి సంబంధం కలిగి, మంచి సహవాసం కలిగి మనం ఉండాలి. ఈ లోకంలో భయంకరమైన పాపం ఉండదండి. ఈ లోకంలో మనం సహవాసం చేస్తే చీకటితో సహవాసం చేసేవారం అవుతాం. మనం అంటాం, దేవుని నేను ఎంతో నమ్ముకున్నానండి, దేవుడు నాకు ఇలా చేశాడు, దేవుణ్ణి నేను ఎన్నో అడిగానండి, దేవుడు నాకు ఇలా చేశాడు. గమనించండి, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. నిజంగాను ఆయన నమ్మి ఉంటే, నిజంగా నువ్వు ఆయనతో సహవాసం చేసేవాడు అయితే ఎందుకు నీ జీవితంలో చీకటి ఉంటుంది? ఒకసారి ఆలోచన జ్ఞానం కలిగి మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే మనందరి హృదయాలు కదిలింపబడతాయి. దేవునితో నిజమైన సహవాసం కలిగి ఉంటే చీకటి నీ యొద్దకు రావడానికి భయపడుతుంది. నిజముగా నీ యేసుక్రీస్తు వెలుగుతో సహవాసం కలిగి ఉంటే బలహీనతలు నీ యొద్దకు రావడానికి భయపడతాయి. ఆయన అంటాడు, లోకమును జయించాడు. ఎవరైతే యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించారో వారు లోకమును జయించిన వారు. క్రీస్తుతో కూడా మీరు లోకాన్ని ఏలవలసిన వారై ఉన్నారు. గమనించండి నా ప్రియ స్నేహితులారా, మీరు అనేక బోధలు విని ఉండవచ్చు, అనేక మాటలు విని ఉండవచ్చు, కానీ ఈరోజు దైవ సేవకుడిగా దేవుడు నాకు ఇచ్చిన మాట మీ జీవితాన్ని మారుస్తుందని నేను నమ్ముతున్నాను. మంచి సహవాసము కలిగి ఉన్నవారు మంచి జీవితాన్ని కలిగి ఉంటారు. మంచి సహవాసాన్ని కలిగి ఉన్నవారు, మంచి సత్సంబంధం కలిగి ఉన్నవారు, మంచి సహవాసము కలిగిన వారు ఆరోగ్యదాయకంగా ఉంటారు. మంచి సహవాసము కలిగిన వారు సక్సెస్ఫుల్ జీవితాన్ని లీడ్ చేయగలుగుతారు. ఈరోజు మనము పాపము లేకుండా జీవించాలంటే ఏమి చేయాలి అని 7, 5, 3 స్టెప్స్తో లేకపోతే ప్రణాళికలతో మనం ముందుకు కొనసాగిపోవడం కాదు. ఐ బిలీవ్ ఆన్ దట్, వాటిని నేను నమ్ముతాను. కానీ వాటన్నిటికంటే ముందు నీవు దేవునికి సత్సంబంధము కలిగి జీవించడం ప్రారంభిస్తే నీ జీవితంలో నీకు తెలియకుండానే మార్పు కనబడుతుంది. ద చేంజ్ విచ్ కమ్స్ సైమిల్టేనియస్లీ, అంటే మనం అనుకోని రీతిగా మనలో మార్పు ఎప్పుడు వస్తుందో అప్పుడే ఆ మార్పు నిజమైన మార్పుగా మనం గ్రహించగలం. ఎందుకంటే వాక్య పరిచర్య విన్న తర్వాత చాలామంది అనుకుంటారు, గుండెలో బాదుకుని ప్రభువా నేను పాపం చేశానని చాలామంది
వాక్య పరిచర్య వినిన తర్వాత రోదన చెందుతారు. కానీ మందిరం నుండి వెలుపలికి వెళ్ళినప్పుడు వారి జీవితం మళ్ళా సర్వసాధారణంగానే ఉంటుంది. నేనైతే ఒకటి నమ్ముతాను, మార్పు అనేది తెలియకుండా వస్తుంది. ఆ తెలియకుండా మార్పు రావాలంటే నువ్వు వెలుగుతో సహవాసం చేసేవాడై ఉండాలి. ఇంకను ఈ వాక్య పరిచర్య గురించి, సహవాసం గురించి అనేకమైన అంశాలు మనం రాబోయే ఎపిసోడ్లో మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు నేను మీతో పంచుకున్న ముఖ్యమైన అంశం ఏమిటంటే సహవాసము. వెలుగుతో సహవాసం చేసినట్లయితే మనం ఎప్పుడూ చీకటిలో ఉండము, మనం ఎప్పుడూ పాపములో ఉండము. యవనస్తులందరికీ ఇది నా పిలుపు. మీరు పాపము నుండి వెలుపలకు రావాలి అంటే, పాపము మిమ్మల్ని అజమాయిషీ చేయకూడదంటే, పాపము మిమ్మల్ని ఏలకూడదు అంటే గమనించండి, మీరందరూ దేవునితో సహవాసం చేసేవారై ఉండండి. లోకములో ఉండి నాకు వెలుగు కావాలంటే మీకు ఎన్నటికీ దొరకదు. లోకములో ఉండి నాకు సంపూర్ణ స్వస్థత కావాలంటే మీకు ఎన్నడూ దొరకదు. లోకములో ఉండి నాకు పవిత్రత కావాలంటే మీకు ఎన్నడూ దొరకదు. మీరు క్రీస్తుతో సహవాసం కలిగిన వారై ఉండాలి. యేసుక్రీస్తు అంటాడు, మీరు లోకం నుండి వేరుపరచబడిన వారు. వీఆర్ ద సపరేటెడ్ పీపుల్, వీఆర్ ద కాల్డ్ పీపుల్ ఫర్ జీసస్ క్రైస్ట్. మనం దేవుని కొరకు పిలువబడిన వారము, మనం దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన వారము. అందుకే మనము దేవుని రాజ్య వారసులుగా ఉన్నవారము. అందుకే యేసుక్రీస్తు అంటాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు ఇలా ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. ఆయన రాజ్యము భూమి మీదకి రావాలి, ఆయన రాజ్యము భూమి మీదకి రావాలి. ఆయన రాజ్యములో మనమందరం నివాసం చేయాలి. ఆ రాజ్యములో అద్భుతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ రాజ్యంలో నీవు ఉండాలంటే ఒక్కటి నువ్వు చేయాలి, ఆయనతో సహవాసం. మంచి సత్సంబంధము కలిగి, మంచి సహవాసము కలిగి ఉంటే అనేకమైన ఆశీర్వాదాలు నీ సొంతం అవుతాయి, అనేకమైన దీవెనలు నీ సొంతం అవుతాయి. ఈరోజు మనము విన్న వర్తమానము ప్రతి ఒక్కరి హృదయంలో పదిలిపరచుకోండి. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ప్రభువా నేను నీతో సహవాసం కలిగి ఉన్నానా? మనుషులు ప్రశ్నించడం చాలా సులువైపోతుంది, కానీ వాస్తవాన్ని గ్రహించడం కష్టమవుతుంది. అందుకే పౌలు ప్రార్థన చేస్తాడు, తండ్రి వీరి మనోనేత్రములు వెలిగింపబడినందున వీరు నీ వాక్యములోని జ్ఞానమును ప్రత్యక్షతను దయచేయండి అని ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు. నా ప్రియ స్నేహితులారా, మీ జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయంటే కారణం మన ప్రభువు కాదు. మీ జీవితంలో ప్రతికూలమైన ఇబ్బందులు ఉన్నాయంటే కారణం మన ప్రభువు కాదు, కేవలము మీ సహవాస లోపము. మనము దేవునితో మంచి సహవాసం కలిగి ఉంటే మంచి ఆశీర్వాదాలు చూస్తాం. ఈ వాక్య పరిచర్య ద్వారా మీ హృదయాలలోనికి ఈ విలువైన అంశాన్ని చేరినట్లయితే మీ బ్రతుకులు మార్చబడతాయి, మీ జీవితాలు మార్చబడతాయి, మీ స్థితిగతులు మార్చబడతాయి, మీ పరిస్థితులు మార్చబడతాయి. మొదట విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైన క్రీస్తు వైపు మన దృష్టి ఉంచినట్లయితే, ఆ వెలుగు వైపు మన దృష్టి ఉంచినట్లయితే మనం క్రీస్తు పోలికగా మార్చబడతాం. అట్టి గొప్ప భక్తి జీవితాన్ని, అట్టి గొప్ప సహవాస జీవితాన్ని దేవుడు మీ అందరికీ దయచేయలాగున ప్రార్థన చేద్దాం. మీ హృదయంపై మీ హస్తాన్ని ఉంచండి, నా వెంబడి ఈ ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని మాటలు విన్న మీరు ఈ మాటలు మీ హృదయంలో పదిలిపరుచుకొని ఈ ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, నీ శ్రేష్ఠ ఉన్నత నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే ఈ వాక్య పరిచర్య విని నీవు లోకానికి వెలుగై ఉన్నావని, నీతో మంచి సంబంధం, నీతో మంచి సహవాసం కలిగి ఉండాలని ఆశపడి తీర్మానం చేసుకున్నారో వారి జీవితాల ఆశీర్వాదం కలిగించండి. చీకటి వారి జీవితంలో ఉండకుండా నీ సహవాసములో కూడిన వెలుగు వారి జీవితంలో ప్రజ్వలింపచేయండి. లోకము మమ్మల్ని చూసి వీరు వెలుగు సంబంధులను గుర్తించినట్లుగా, వెలుగు సంబంధులను గ్రహించినట్లుగా వీరి మనోనేత్రములు వెలిగించి నీతో ఇంకా మంచి సంబంధము కలిగినట్లుగా నీ కృప చూపించండి. డాడీ, ఎవరైతే బలహీనతలతో బాధపడుతున్నారో, ఎవరైతే రుగ్మతులతో బాధపడుతున్నారో, ఎవరైతే తండ్రి ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో, ఎవరైతే పాపరోత జీవితం నుండి వెలుపలకు రాలేక ఇబ్బంది పడుతున్నారో వారందరికీ ఈరోజు నువ్వు మాట్లాడిన మాటను బట్టి వందనాలు. వారందరూ నీతో సహవాసము కలిగి వారికి ఉన్న ఇబ్బందుల్లో నుండి, ఇరుకల్లో నుండి, లేమిలో నుండి, కష్టంలో నుండి, పాపములో నుండి విడుదల పొందినట్లుగా నీతో మంచి సహవాసము కలిగినట్లు నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే వారిలోనికి ఇంపార్ట్ చేయండి. రైట్ నౌ లార్డ్, ఇంపార్ట్ యువర్ అనాయింటింగ్ ఆన్ టు ఈచ్ అండ్ ఎవ్రీ హీరర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ప్రతి ఒక్క వీక్షకులకు, వినే ప్రతి ఒక్క విశ్వాసికి ఇప్పుడే నీ సంపూర్ణమైన అభిషేకాన్ని విడుదల చేయండి. నీ పరిశుద్ధాత్మ శక్తిని వారిలో ఉంచండి. లోకమును జయించుటకు కావలసిన వెలుగును వెంబడించినట్లు వారిని మీరు లీడ్ చేయండి, నడిపించండి. నీ శక్తి సామర్థ్యత వారికి తెలియపరచండి. ఈ లోకము కంటే, ఈ లోకములో ఉన్నవాని కంటే నాలో ఉన్నవాడు, నాకై ఉన్నవాడు గొప్పవాడని గుర్తించినట్లుగా విశ్వాస బృందం అంతటికి దీవెనలు చేకూర్చమని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక.
ఇంతవరకు జ్ఞానజ్యోతి టీవీ కార్యక్రమాన్ని వీక్షించిన వారందరికీ పరలోకం నుండి దివ్యాశీర్వాదములు సమృద్ధిగా కలుగుతున్నాయని విశ్వసిస్తున్నాను. వ్యాధి బాధలతో, సమస్యలతో, కష్టాలతో, నష్టాలతో, సమస్యలతో సతమతం అవుతున్న వారు మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి. ఇప్పటికే వందలాది మంది ప్రార్థన ద్వారా స్వస్థత పొంది, దీవెనలు పొంది దేవుని కొరకు సాక్షిగా ఉంటున్నారు. మీరు కూడా ఆ వరుసలో దేవుని మేలు పొందుకునే వారిగా ఉండాలంటే వెంటనే మీ యొక్క అవసరతను మాకు తెలియచేయండి. మీ కొరకు నిరంతరం ప్రార్థన చేసే ప్రార్థనా యోధులు మా దగ్గర సిద్ధంగా ఉన్నారు. మేము కూడా నీ కొరకు ప్రార్థన చేస్తామని. ప్రార్థించడం మా పని, విశ్వసించడం మీ పని. కార్యం చేసేవాడు దేవుడే కదా. అయితే మీ ప్రార్థన అవసరతలు వెంటనే తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8341141888. బ్రదర్ సమూచంద్ గారితో ప్రత్యేక ప్రార్థన అవసరతలు కావాలనుకున్న వారు ఏలేశ్వరం, లింగంపర్తి, వైఆర్సి, అప్పనపాలెం ఏజెన్సీ ఏరియాలలో ఉన్నవారు వారిని సంప్రదించండి. దైవజనులు బ్రదర్ సమూచంద్ గారి ఫోన్ నెంబర్ 8977221107. మరియు కాకినాడ పరిసర ప్రాంత వాసులు రెవరెండ్ బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ గారితో సంప్రదించాలనుకున్న వారు కాకినాడ రిజర్వ్ పోలీస్ యూనియన్ చర్చ్ బానుగుడి. దైవజనులను సంప్రదించండి, దైవాశీర్వాదములు పొందండి. దేవుడు ప్రత్యేక రీతిలో మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఆ దీవెనాశీర్వాదములు పొందుటకై ప్రార్థనాపూర్వకంగా ఫోన్లో సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. జ్ఞానజ్యోతి టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఈ యొక్క టీవీ కాంతి ఛానల్లో వింటున్న మీ అందరికీ ప్రభు పేరట శుభవందనాలు. గాడ్ బ్లెస్ యూ.